అర్జెంటీనా 2 మ్యాచ్‌లు చూసాక మెస్సీ గోట్ కాదు. మెస్సీ గోట్ కాదు. మెస్సీ గాడ్. అర్జెంటీనా 5 గోల్‌లు స్కోర్ చేస్తే 5 మన గోటువే అంటారేంట్రా బాబు! అరే నేను రొనాల్డో ఫ్యాన్ నిజంగా చెప్తున్నాను. రొనాల్డోకి జోకుతాను నేను. ఇవ్వమంటే ఇచ్చేస్తాను. అలాంటిది అర్జెంటీనా 5 గోల్‌లు కొడితే 5 గోల్‌లు మెస్సీవే అంట. బురదొబ్బేలా ఉందా స్టాట్? వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాడు. అది దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మ్యాచ్ సమ్మరీ చూద్దాం. మ్యాచ్ సమ్మరీ ఏంటి? ఒక పెనాల్టీ మిస్ చేశాడు. వదిలేద్దాం, పెనాల్టీ మిస్ చేస్తే కానీ అది పెనాల్టీ అంటే 100% పెనాల్టీ, నేను ఒప్పుకుంటాను. అది చాలా వర్స్ట్ ట్యాకిల్, ఇద్దరు కలిసి పడిపోయారు వాడి మీద పాపం. కానీ పెనాల్టీ మిస్ చేశాడు. తర్వాత కొట్టిన గోలు ఎక్సలెంట్. అదే అక్కడ పోర్చుగల్కి ఒక ఛాన్స్ వచ్చింది. మీరు ఆలోచిస్తే రొనాల్డో ఒకటి గోల్ సైడ్ నుంచి కొట్టారు. ఓన్లీ ఛాన్స్, అది ఓన్లీ ఛాన్స్ గోల్ కొట్టడానికి. మిగతా ఏ మ్యాచ్లో ఏ రాలేదు. కానీ అక్కడ కొట్టుంటే, అక్కడ బ్రూనోకి వదిలేసి ఉంటే, వెనకాతలో ఉన్న బ్రూనోకి కొట్టేవాడు. సేమ్ ఈరోజు మెస్సీ అలాగే కొట్టాడు. వదిలేస్తే కొట్టాడు. అలా వదిలేస్తే మెస్సీ ప్లేస్లో బ్రూనో అంటూ కొట్టేవాడు. వదలలేదు. సో వదిలేండి. సెకండ్ గోలు మా ప్యాక్. అక్కడ రొనాల్డో ఉంటే కొట్టలేడు. నేను చెప్తున్నా, రొనాల్డో ఫ్యాను. సెకండ్ ట్రై చేయలేడు. ఒకసారి గోల్ కీపర్కి వెళ్ళింది, గోల్ కీపర్ అడ్డేశాడు, బయటకు వచ్చింది. అంటే మళ్ళీ పిచ్లోకి ప్లేలోకి వచ్చింది. మళ్ళీ వెళ్ళదు బాల్ కోసం రొనాల్డో. మీరు గేమ్స్ చూసుంటే కొడితే గోలు, లేదో వదిలేయడం, అంతే. మీకు తెలిస్తే ఈ స్టాట్స్ చూడండి. రికార్డు బ్రేక్ చేశాడు అన్నా, చేసాడు. తర్వాత మన ఎంబాపేకి పిచ్చి వస్తుంది. 16 గోల్లో ఉన్నాడు, అదే 14 గోల్లో ఉన్నాడు, 16కి వస్తాడు. మెస్సీ రికార్డ్ని బ్రేక్ చేస్తాడా అంటే చేయగలడు. ఎందుకంటే మన ఎంబాపేకి వరల్డ్ కప్ అంటేనే ఫామ్లోకి వస్తాడు. మెడ్రిడ్కి సమస్య లేదు. అరే ఫామ్ ఎలా వచ్చేస్తాడో నాకు తెలియదు, కానీ ఫ్రాన్స్కి ఆడితే మాత్రం వచ్చేస్తాడు. ఫ్రాన్స్ ఇది అసలు ప్యూర్లీ డామినేటెడ్ గేమ్. వర్షం పడ్డది, హాఫ్ టైమ్ కాసేపు ఆగింది, మళ్ళీ స్టార్ట్ అయింది. పిచ్ బ్యాక్స్ ఫస్ట్ హాఫ్ అయితే ఎన్ని చాయిస్లు క్రియేట్ అయ్యాయి. ఒలీసే గడ్ అయితే కుమ్మేస్తున్నాడు అనుకో. ఒలీసే గడి ఛాన్సెస్ క్రియేషన్. ఒకవేళ వరల్డ్ కప్ విన్ అయితే ఒలీసే, డెంబెల్లే, ఎంబాపే, వీళ్ళు ముగ్గురే చూడండి ఖచ్చితంగా. ఒకవేళ ఫ్రాన్స్ వరల్డ్ కప్ విన్ అయితే ఈ స్టాట్ చూడండి. ఇది అప్డేట్ అవుద్ది, ఎందుకంటే ఫ్రాన్స్ ఇంకో గేమ్ ఆడింది అనుకో మళ్ళీ 2 గోళ్ళు కొడతాడు. కానీ ఈ స్టాట్ చూస్తే పిచ్చ బ్యాక్స్ తెలుసా. ఎందుకంటే హైయెస్ట్ గోల్ స్కోరర్లో తక్కువ మ్యాచ్లు ఆడింది ఎంబాపే. ఎందుకంటే ఈయన 2014 నుంచి ఆడుతున్నారు మెస్సీ, ఈయన 2018 నుంచి. చూసారా, ఎంబాపే ఓన్లీ వరల్డ్ కప్లోనే గోల్ ఇచ్చేస్తాడు అనుకోకండి. మెడ్రిడ్కి కూడా ఫస్ట్ సీజన్ 50+ గోల్స్. మీకు తెలిస్తే రొనాల్డో రికార్డు ఈక్వల్ చేశారు. సో రొనాల్డో అంటే తెలుసు కదా. రొనాల్డో అంటున్నాను, సారీ, ఎంబాపే ఓన్లీ ఫ్రెంచ్ టీంకే గోల్ ఇస్తాడు ఏంటి అనిపిస్తుంది నాకు. మంచి ఫినిషింగ్ ఉంటే ఫస్ట్ మ్యాచ్లో ఇంకా ఎక్కువ గోల్ వచ్చేవి. ఒలిసి చాలా క్రియేట్ చేసాడు ఛాన్సెస్, చాలా అంటే చాలా. చూద్దాం. ఇంకా రొనాల్డోకి ఈరోజు మ్యాచ్ ఉంది. అమ్మా నాకు బాధ అవుతుందిరా. ఈరోజు ఓడిపోతే ఇంకా సమస్య లేదు, వరల్డ్ కప్ నుంచి రిటైర్ అయిపోతాడు, సౌదీలో ఆడుకుంటాడు, క్లబ్లు రన్ చేసుకుంటాడు. నాకు బాధ అవుతుంది. నా గోట్కి ఒక్కసారి చాయిస్ ఇవ్వండిరా. నా గోట్, మీ గోట్ కాకపోవచ్చు, నా గోట్. సారీ, నాకు మెస్సీ గాడ్, ఈయన గోట్, అంతే. లవ్ యూ. మళ్ళీ కలుద్దాం ఈరోజు మ్యాచ్ అయ్యాక. ఒకవేళ ఓడిపోతే ఏడుస్తూ చేస్తాను వీడియో, గెలిస్తే నవ్వుతూ పిల్ల రెచ్చిపోతాను అనుకో. కూల్స్.